వెల్కమ్ టు ISR 9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణం NH 65 హైవే సమీపంలో ఉన్న షేర్ మహమ్మద్ పేట ఎక్స్ రోడ్ లో నిన్న శ్రీకృష్ణ డాల్ఫిన్స్ దాబాను ప్రారంభోత్సవం చేయడానికి ముఖ్య అతిథిగా కొలుసు పార్థసారథి, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, ఎక్స్ మినిస్టర్ నెట్టెం రఘురామ్ విచ్చేసి శ్రీకృష్ణ డాల్ఫిన్స్ డాబాను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకృష్ణ డాల్ఫిన్స్ డాబా మేనేజ్మెంట్ మార్తవీర కృష్ణ ప్రారంభోత్సవం చేసిన మినిస్ట్రీస్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వెల్కమ్ టు ISR 9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలో షేర్ మహమ్మద్ పేట ఎక్స్ రోడ్లోని డాల్ఫిన్స్ డాబా అనే ఒక డాబాను ప్రారంభోత్సవం ఈరోజు చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా జగ్గేపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మరియు నెట్టెం రఘురామ్ గారు రావడం జరిగింది. మార్తి వీరకృష్ణ గారు ఈ యొక్క డాల్ఫిన్స్ డాబాని స్థాపించడం జరిగింది. సో ఇక్కడ జగ్గేపేట చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి రహదారి దగ్గరలో NH 65 రహదారి దగ్గరలోనే, అతి సమీపం దగ్గరలోనే ఈ డాబాని ప్రారంభోత్సవం చేయడం చాలా ప్రజలందరికీ కూడా మంచి శుభపరిణామం కూడా తెలియజేసుకోవచ్చు. ఒకసారి మనం డాబాలోకి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పి. ఎంట్రన్స్కి వెళ్ళే హాల్ని కూడా చూసుకున్నట్లయితే చెట్లన్నీ కూడా సైడ్లో మనకి చాలా ఆహ్లాదకరంగా కనబడుతుంది. మరి చిన్నపిల్లలు, మరి మహిళలు కూడా ఫ్యామిలీతో వచ్చి మరి వాళ్ళందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయడానికి ఫుడ్ని మరి మంచి ఆహ్లాదకరమైన ప్లేస్గా కూడా కనబడుతుంది మనకి. సో ఇది చూడవచ్చు, మనం చెట్టును కూడా కట్ చేయకోకుండా చెట్టుని సేవ్ చేసి మరి ప్రజలకి కావాల్సిన ఆక్సిజన్ కూడా ఇస్తుంది చెట్టు అనేది. మరి మంచి నేచర్ని మరి ఆక్సిజన్ ఇస్తూ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రకృతికి ఈ యొక్క ఫ్యామిలీ డాబాని ఈ విధంగా చేయడం చాలా సంతోషకరం. జగ్గేపేట చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరూ కూడా మరి ఈ యొక్క డాబాని విజిట్ చేసి, ఫ్యామిలీతో విజిట్ చేసి, మీరు ఇక్కడ టేస్ట్ కూడా చూశాను, చాలా బాగుంది భోజనం కూడా. అండ్ మరి ఫ్యామిలీస్తో వస్తే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మనం లోపల కూడా ఎంటర్ అవుతే చూద్దాం. సో ఇన్సైడ్ చూసుకుంటే చాలా మంచి మరి డిజైన్ తోటి, మరి వుడ్ తోటి చేశారు. చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. సో AC రూమ్ ఇది. సో AC కూడా చాలా బాగుంటుంది కూర్చోవడానికి కూడా. అండ్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫ్యామిలీకి కానీ చిల్డ్రన్స్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫుడ్ తినే వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఉంది ఏంటని చెప్పేసి. ఒకసారి అడుగుదాం. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉంది ఇక్కడ ఫుడ్? ఎలా ఉంది? బాగుందా? సూపర్గా ఉంది. ఇవాళ టేస్ట్ చేస్తున్నాం. ఓకే, ఎక్సలెంట్గా ఉంది ఫుడ్. ఓకే, ఏం ఆర్డర్ చేశారు మీరు? మేము బిర్యానీ ఆర్డర్ చేసాం. ఏ బిర్యానీ? మటన్ బిర్యానీ ఒకటి చేసాం. గుడ్. చికెన్ బిర్యానీ ఒకటి చేసాం. స్టార్టర్స్ తీసుకున్నాం. ఫ్రెండ్స్తో వచ్చారా? మేమంతా ఫ్రెండ్స్తో వచ్చాం. ఓకే, సూపర్. 25 మెంబర్స్ వచ్చాం. 25 మెంబర్స్ టోటల్. ఓకే, ఎక్కడ ఉంటారు మీరు? మా జగ్గేపేట లోకల్లోనే. సో మన లోకల్లో ఇలాంటి ఫ్యామిలీ డాబా రావడం ఎలా అనిపిస్తుంది? చాలా మాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ అయితే ఓకే, ఎక్కడా కూడా ఇంత టేస్ట్ తోటి ఇలాగా అంతా ఎక్కడా లేదు. ఇలా ప్రైస్ ఎలా ఉందండి? ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంది. రీజనబుల్ ప్రైసా? ప్రైస్ గానే. ఒక విత్ AC తోటి మనం చూడొచ్చు. ఇక్కడ విత్ AC తోటి కూడా చాలా మంచి కంఫర్టబుల్ ప్లేస్ని ఇచ్చారు. అండ్ మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు, మరి వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఫీల్. సార్ బాగుంది సార్. ఓకే, ఏం ఆర్డర్ చేశారు ఫుడ్? చికెన్ దమ్ బిర్యానీ సార్. చికెన్ దమ్ బిర్యానీ ప్లస్ చేపల పులుసు బాగుందా? నైస్ సార్. ఓకే, సో ఎక్కడ ఉంటారు మీరు? మాది పక్కన షేర్ మోహన్ పేట. సో ఏమని చెప్తావా? రీజనబుల్ ప్రైస్. ఓకే, సో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చెప్తారా? ఇక్కడ కొంతమంది ఫ్యామిలీ విజిట్ చేసి మరి భోజనం చేస్తున్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో లెట్స్ సీ. హాయ్ సార్, నమస్తే అండి. మేడం, ఎలా ఉందండి ఫుడ్? చాలా బాగుందండి ఫుడ్. సో ఏం ఆర్డర్ చేశారండి? చికెన్ బిర్యానీ, ఓకే, మటన్ బిర్యానీ. ఓకే, చాలా బాగుంది. ఫ్యామిలీతో విజిట్ చేయొచ్చు. ఓకే అండి. సో టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ చాలా బాగుంది. హాయ్ కిడ్స్, ఏం తింటున్నావు? బటర్ నాన్. బిర్యానీ తిన్నావా? ఎలా ఉంది? సూపర్. ఓకే సార్, మీరేమైనా చెప్పగలుగుతారా? బాగుంది, బిర్యానీ బాగుంది, చికెన్ బిర్యానీ బాగుంది సార్. బటర్ నాన్ కూడా బాగుంది సార్. దీంట్లో చికెన్ కర్రీ తీసుకున్నాం సార్. చాలా బాగుంది. ఓకే సార్, ఫైన్. ఫ్యామిలీతో వచ్చి అందరూ విజిట్ చేయొచ్చు. రైట్ సార్.
ఎలా అనిపిస్తుంది ఫుడ్ ఇక్కడ? చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఓకేనా. నేను ప్రాన్స్ బిర్యానీ తీసుకున్నాం, మటన్ బిర్యానీ తీసుకున్నాం, చికెన్ బిర్యానీ తీసుకున్నాం. ఓకే. ఫ్యామిలీతో విజిట్ చేయడానికి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. ఓకే, ఫైన్ సార్, థ్యాంక్ యూ. బాగుంది, అందరూ చక్కగా చెయ్యొచ్చు ఫ్యామిలీతో వచ్చి. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సర్వీస్ వెంటనే అందిస్తున్నారా? ఒక గంట సేపు వెయిట్ చేస్తున్నారా? అరగంట? టేస్ట్ బాగుంది, టేస్ట్ బాగుంది, అన్ని బాగుంది. ఓకే, అందరూ చెయ్యొచ్చు, రీజనబుల్ గా ఉంది. ఓకే, నైస్, థ్యాంక్ యూ. ఫేమస్ ప్లేస్గా చాలామంది చెప్తుంటారు, ఎందుకంటే మండి అని చెప్పేసి, మండి బిర్యానీ అని చెప్పేసి చెప్తుంటారు. సో ఈ మండి బిర్యానీ ప్లేస్ కూడా చాలా చక్కగా మంచి సిట్టింగ్తో ఇచ్చారు ఇక్కడ. సో ఈరోజే స్టార్టింగ్ కాబట్టి ఇంకొంచెం సెటప్ చేయాల్సి ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. సో చాలా మంచి ఆహ్లాదకరంగా పెట్టారు దీన్ని. సో ఫ్రెండ్స్ తోటి కానీ ఫ్యామిలీతో కానీ వచ్చినా కానీ మరి ఈ ప్లేస్లో కూర్చొని దీన్ని ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా చూద్దాం, బయట ఇంకా చాలా వరకు స్పేషియస్గా చాలా బాగా చేశారు. అదేంటి అన్నది ఎలా ఉందని చూపిస్తాను.